అలాగే V3 ఛానల్ యాజమాన్య అయినటువంటి కాచం సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా 2 నిమిషాలు. జై తెలంగాణ, జై వాసవి. సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆరవేశ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు సాంస్కృతిక శాఖ విభాగానికి సంబంధించినటువంటి మేడం వాణి ప్రసాద్ గారు, అలాగే ఏనుగు నరసింహారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఆరవేశ మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు, మిత్రుడు ఉప్పల శ్రీనివాస్ గారు, కొత్తూరు జయప్రకాష్ రామ్ గారు, అలాగే ఆకాష్ గారు, ఎర్రం శ్రీనివాస్ గారు మరియు సరాబ లక్ష్మణ్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు మరియు వివిధ బస్తీ సంఘాల నాయకులు, రాష్ట్ర నాయకులు, వైశ్య సోదర సోదరులందరూ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు. ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలికి, అలాగే సాంస్కృతిక శాఖ వారికి మా వైశ్య వికాస పక్షాన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యుల పక్షాన వారికి అందరూ కూడా మా సంస్థ తరఫున మరియు కమ్యూనిటీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాం. ఎన్నో సంవత్సరాల కళ, వైశ్యుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి కన్యకా పరమేశ్వరి జయంతి కార్యక్రమాన్ని మరియు అలాగే ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ పండుగ అధికారికంగా నిర్వహించడం అనేది మనం చేసుకున్నటువంటి మన జాతికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య గారి ద్వారా మన సంస్థలు ఏవైతున్నాయో వైశ్య సంఘాలన్నీ కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎండోర్మెంట్ కాకుండా సపరేట్ స్వయం ప్రతిపత్తితోటి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది మా కనక పరమేశ్వర దేవాలయాలన్నీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుని ఎండోర్మెంట్ పరిధిలో లేకుండా చేసిన మాట వాస్తవం. అలాగే ఈరోజు 10 సంవత్సరాల క్రితం మనం విడిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులకు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ఒక 7 మున్సిపల్ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత కానీ కార్పొరేషన్ ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరణంతో దాదాపుగా ఒక 6-7 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంతో మనం కొట్లాడిన మాట వాస్తవం. దాని అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రప్రదంగా వారి మేనిఫెస్టోలు పెట్టి వైశ్య కార్పొరేషన్ ఇస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. వైశ్య కార్పొరేషన్ తో పాటు ఈరోజు ఒక అదనంగా మనకు అమ్మవారి జయంతి ఉత్సవాలు మాత్రం ప్రభుత్వం అధికారికంగా చేయడం అనేది సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలని, ఏ రకమైనటువంటి ఆ కులంలో ఉన్నటువంటి నాయకులను గుర్తించారో, ఆ కుల పెద్దల్ని గుర్తించారో, మరి మనకు అమ్మవారిని గుర్తించిన విధంగా జీవితకాలం ఉండే విధంగా మన వైశ్యులకు అండగా ఉండే విధంగా చేసినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి కార్పొరేషన్ అనేది కూడా చాలా మందికి కోరిక ఉండి ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలు కావచ్చు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మిత్రుడు ఉప్పల శ్రీనివాస్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆరవేశ మహాసభ అధ్యక్షుడు అమరావతి కావచ్చు, మా వైశ్య వికాస మిత్రుడు కావచ్చు, వివిధ సంఘాల నుండి ఆరవేశ చేతులు పోరాట సమితి నుండి కావచ్చు, ఎన్నో ధర్నాలు చేసి కార్పొరేషన్ కావాలని చెప్పినాం. మరి అదే కార్పొరేషన్ ఏదో జిందత్రాస్పతలాగా పనిచేస్తుందని అనుకున్నాం. అన్ని వైశ్య సంఘాలు అందరూ కూడా ఈరోజు ఎంతో గొప్పగా ఊహించుకున్నటువంటి మాట వాస్తవే. దాన్ని కూడా ఇంతకుముందు మాట్లాడినటువంటి సుజాత గారు కూడా చెప్పడం జరిగింది. వైశ్య కార్పొరేషన్ ఏర్పడింది, మరి 2 సంవత్సరాలు కావస్తుంది. మార్చి నెలలో, బహుశా మే నెలలో అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అప్పటికి 2 సంవత్సరాల కాల పరిమితి కూడా ముగుస్తుంది. కానీ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ చేసినటువంటి 25 కోట్ల రూపాయలు ఏదైతుందో ఆ 25 కోట్లలో ₹1 రాకపోవడం కూడా కొంత బాధాకరం. కానీ పోయిన నెలలో జరిగినటువంటి వాసవి పారాయణం కార్యక్రమం తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తీసుకొని ఒక గిన్నిస్ రికార్డు సాధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర ఆరవేశ కార్పొరేషన్ పనిచేసిన విధానాన్ని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు. అదే అదనంగా చూసుకొని మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి పిలువ ఇమ్మీడియట్ గా మాకు వైశ్యులకు ఏదో ఒకటి చేయాలన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, వైశ్య సమాజం నుండి రిక్వెస్ట్ చేస్తే సరే ₹10 కాకుండా ఇమ్మీడియట్ గా జయంతి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదే విధంగా ఈ రోజు తీసుకున్నటువంటి జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతమంది పేర్లు వేసి, ఇంతమంది మంత్రులు వేసిన తర్వాత మనం ఒక్కరు కూడా రాకపోవడం కూడా కొంత వైశ్య జాతి కొంచెము నొచ్చుకునే విధంగా ఉంటుంది.
దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మరి ఈ శాఖ మీద ఉందా, ప్రభుత్వం మీద ఉందా, మంత్రి వర్గుల మీద ఉందా, మంత్రి వర్యుల మీద ఉందా? ఒక్కసారి దీన్ని రీకరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అవుతుంది. ఎందుకంటే మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం జయంతి ఉత్సవం అనేది చాలా జీవితకాలం ఉండేటువంటి, అంటే యావత్ భారతదేశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అమ్మవారి జాతి ఉన్నన్ని రోజులు కొలుసుకునే విధంగా ఇచ్చి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇచ్చి దాంట్లో భాగస్వాములు కానందుకు మరి వివిధ సంఘాల ద్వారా వచ్చిన అందరూ కూడా ఒక రకమైనటువంటి బాధని ఆమె చెప్పలేక ఆమె ఆవేదనని సుజాత గారు చెప్పారు. ఆమెకు సంతోషం కావచ్చు, కానీ ఆవేదన మాత్రం సుజాత గారికి ఉన్నది. ఆ ఆవేదన పోవాలంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యులు అందరూ కూడా మరొకసారి రేపు రాబోయే కార్యక్రమంలో ఆత్మర్పణ దినోత్సవం కావచ్చు, వచ్చే సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాలు మాత్రం పూర్తి స్థాయిలో వైశ్యులు భాగస్వాములు చేసి మంత్రిమండలి కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ఇస్తే మాత్రం ఇంకా గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఎవరినో క్రిటిసైజ్ చేయడం కోసం చేయట్లేదు, నేను మాట అనట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రభుత్వం ఎవరో ఒక మంత్రి కనీసం వచ్చుంటే ఇంకొంచెం బాగా ఉండేది. ఎందుకంటే మీరు అడిగినటువంటి కోరికని ఒకే ఒక క్షణంలో అడిగినటువంటి కోరికని మీరు తీర్చిరు. సరే కార్పొరేషన్ నిధులు ఇచ్చిరా, ఇది రాజకీయ వేదిక కాకపోవచ్చు, కానీ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులకు పక్క రాష్ట్రంలో ఎప్పుడైతే ఇచ్చిరో మన దగ్గర కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక గొప్ప గౌరవాన్ని వైశ్య జాతికి ఇచ్చారు. అదే సందర్భంలో ఇది కూడా చేస్తే చాలా మంచిగా ఉండేదని చెప్పిన ఉద్దేశాన్ని తెలియజేస్తుంది తప్ప ఇందులో ఎవరిని వేరే ఇబ్బంది పెట్టేటువంటి అంశం కాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సాంస్కృతిక శాఖకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అమ్మవారి జయంతి ఉత్సవాల కమిటీకి పేరు పైన ధన్యవాదాలు